ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు బీజేపీలో లేరు కాబట్టి ఆయనను సపోర్ట్ చేయాలా వద్దా? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్‌గా బీజేపీ నేత మాధవీలత రాజా సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అవకాశం ఇస్తే ఆయన పైనే పోటీ చేస్తానని చెప్పారు. దీంతో అందరూ ఇక రాజా సింగ్‌ను వ్యతిరేకించాల్సిందేనా అనే డౌట్ వచ్చింది. సో, ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా చర్చించుకుందాం. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్‌ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రాజా సింగ్ పార్టీలో కొన్ని విధానాలు నచ్చక బయటికి వెళ్ళిపోయారు. నిజంగానే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు చాలా ఉన్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి దింపడం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు చాలా నిర్ణయాల్లో ఏకాభిప్రాయం లేదు. పార్టీలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటూ ఉన్నారు. అందరూ తామే గొప్ప అనే భావనలో ఉన్నారు. ఒకరిని మరొకరు తొక్కేసుకుంటున్నారు. పార్టీని ఎదిగేందుకు కాకుండా ఇంకా కిందికి దించేలా ఈ కుమ్ములాటలు నడుస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు రాజా సింగ్ కాస్తంత ముందడుగు వేసి ఈ విషయాన్ని జాతీయ నాయకత్వానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకు రాజీనామా అస్త్రాన్ని వాడారు. అది కూడా పార్టీకి రాజీనామా చేయాలన్నది రాజా సింగ్ ఉద్దేశం కాదు. ఇక్కడ జరుగుతున్న కుమ్ములాటలను జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఆయన మాటలను జాతీయ నాయకత్వం వినాలని అనుకోలేదు. ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపేసింది. దీంతో రాజా సింగ్ ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేని నాయకుడిగా మిగిలిపోయారు. రాజా సింగ్ రాజీనామా చేసిన తర్వాత ఆయనను ఎవరు తప్పుపట్టలేదు. నిజానికి ఆయన పార్టీని వీడటాన్ని చాలామంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్టీలోనే ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉన్నారు. కానీ ఏదైతేనేం ఇప్పుడు రాజా సింగ్ బీజేపీలో లేరు. అయితే ఆయనను వ్యతిరేకించాల్సిందేనా? రీసెంట్గా మాధవీలత ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ గనుక అవకాశం ఇస్తే రాజా సింగ్ నియోజకవర్గమైన గోషామహల్ నుంచి పోటీ చేసి గెలుపొందుతానని చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆమె రాజా సింగ్పై కోపంతోనే ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. మరి ఆయన పార్టీ నుంచి దూరం అయినంత మాత్రాన ఆయనను విమర్శించాల్సిందేనా? నోటికి ఏం వస్తే అది మాట్లాడాల్సిందేనా? ఒక్కసారి బీజేపీ గతాన్ని పరిశీలిద్దాం. అప్పుడే రాజా సింగ్ పట్ల ఎటువంటి వైఖరితో ఉండాలి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. 1992లో సంఘ్ పరివార్ ఒక చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలికింది. డిసెంబర్ 6వ తేదీన ప్రీ ప్లాన్డ్గా బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసింది. ఈ కట్టడాన్ని కూల్చివేస్తే తన గవర్నమెంట్ వెంటనే కూలిపోతుందని కళ్యాణ్ సింగ్ కు బాగా తెలుసు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. కూల్చివేతకే సై అన్నారు. ముస్లిం దురాక్రమణదారులు కట్టిన ఆ కట్టడాన్ని అందరికీ ముందే తెలిసే కూల్చివేశారు. అప్పుడు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాబ్రీ కూల్చివేత జరిగిన వెంటనే యూపీలోని కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ను రద్దు చేసింది. దీంతో కళ్యాణ్ సింగ్ అధికారం కోల్పోయారు. అయినా కూడా ఎక్కడా బాధపడలేదు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన సీఎం కాలేకపోయినా ఆయన బాధపడలేదు. తాము కూల్చామని అనుకున్నాం, కూల్చేశాం. రాముడి కోసం ఏదైనా చేస్తాం, అందులో ఎటువంటి రిగ్రెట్స్ లేవని చెప్పారు. అంతటి హిందుత్వ భావాలు ఉన్న వ్యక్తి కళ్యాణ్ సింగ్. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2009లో సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ కోసం ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే కళ్యాణ్ సింగ్ను బీజేపీ ఒక్క మాట కూడా అనలేదు. ఆయన హిందుత్వ భావజాలాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇక మరో ఇన్సిడెంట్లో హైదరాబాద్కు చెందిన ఆలే నరేంద్ర ఒకప్పుడు హిందూ టైగర్గా ఆయనకు పేరుండేది. ఆయన భాగ్యనగర్లో ఉన్నప్పుడు ఎంఐఎం నాయకులు వణికిపోయేవారు. ఆ పార్టీకి సరైన ప్రత్యర్థి ఒక్క ఆలే నరేంద్రనే. బీజేపీ నుంచి పోటీ చేస్తూ భాగ్యనగర్ టైగర్గా పేరొందారు. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలే నరేంద్ర కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన మరణించేటప్పుడు కూడా కారు పార్టీలోనే ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ ఆలే నరేంద్రను బీఆర్ఎస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళే ఎక్కువగా స్మరించుకుంటారు. ఆయన జన్మదినం, వర్ధంతి రోజున కాషాయవాదులే ఎక్కువగా స్మరించుకుంటారు. ఇలా ఒకరిద్దరు కాదు, కాషాయ ధ్వజం కోసం పనిచేసిన వారిని ఎవరిని బీజేపీ వాళ్ళు వ్యతిరేకించలేదు. ఇప్పుడు రాజా సింగ్ విషయానికి వస్తే రాజా సింగ్ హిందుత్వం కోసం చేసిన పోరాటం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆయన బతికున్నంత కాలం సనాతన ధర్మం కోసం పనిచేశారు. టీడీపీ కార్పొరేటర్గానే రాజకీయాల్లోకి రావచ్చు, కానీ బీజేపీలో చేరక ముందు నుంచే ఆయన హిందుత్వ భావాలున్న వ్యక్తి. గో సంరక్షణ నుంచి చట్టసభల వరకు హిందుత్వం కోసమే ఆలోచిస్తారు, పని చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని వ్యతిరేకించడం భావ్యమేనా? ఇప్పటికైతే ఆయన పార్టీ నుంచి దూరంగా ఉన్నారు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయంటారు నిపుణులు. కమలం పార్టీ కూడా ఆయనను చేర్చుకోవడానికి ఏమాత్రం వెనక్కి తగ్గదు. ఇప్పుడు రాజా సింగ్ను వ్యతిరేకిస్తూ మాధవీలత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనపైనే పోటీ చేస్తానని అన్నారు. ఇలా చేయడం వల్ల నిజంగా హిందువుల్లో చీలిక వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. బీజేపీలో ఉంటే మాత్రమే హిందుత్వం కోసం పోరాడినట్లు కాదు కదా. నిజానికి ఆర్ఎస్ఎస్ చెప్పేది కూడా ఇదే. విపక్ష పార్టీలు బలంగానే ఉండాలి, అలా ఉన్నప్పుడే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చెబుతూ ఉంటుంది. మరి ఆ విపక్షం కూడా హిందుత్వమే అయితే ఇంకా బెటరే కదా.
రీసెంట్గా నితిన్ గడ్కరీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్స్ వేయాలన్నారు. అప్పుడే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుందని చెప్పారు. వాటిని క్వశ్చన్ చేసినప్పుడే మరింత స్ట్రాంగ్ అవుతాయి గవర్నమెంట్. ఇప్పుడు రాజా సింగ్ కూడా బీజేపీ పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలా క్వశ్చన్ చేసినప్పుడే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని అనుకోవచ్చు కదా. అతను పార్టీ నచ్చాక బయటకు వెళ్ళిపోతే అతని విధానాలను వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన హిందుత్వాన్ని క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అలా చేస్తే హిందుత్వం కోసం పోరాడేవారు తగ్గిపోరా అన్నది ఆయా నాయకులే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేశంలో రైట్ వింగ్ పార్టీలను ప్రోత్సహిస్తోంది. ఏపీ నుంచి జనసేన, బీహార్లో చిరాగ్ పాస్వాన్ వంటి పార్టీలను ఎంకరేజ్ చేస్తోంది. అందుకు కారణం వారి హిందుత్వ భావజాలమే. అలాంటిది పర్ఫెక్ట్ హిందుత్వ భావజాలంతో ఉన్న రాజా సింగ్ను విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మాధవీలత వంటి వారే ఆలోచించుకోవాలి. ఒకవేళ ఈ వ్యతిరేకతను మరీ ఎక్కువగా పెంచితే గోషామహల్లో బీజేపీ పూర్తిగా ఖాళీ అయ్యి రాజా సింగే మరోసారి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.